ఒకప్పుడు చిన్న తప్పు చేస్తే భయపడే సమాజం ఈరోజు ఎన్ని తప్పులు చేస్తున్నా ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతున్నారు. పైగా ఒక విషయం చెప్తాను పిల్లలు, ఆలోచించండి. పాపము అనేది చాలా ప్రమాదం, త్రాసుపాము లాంటిది. ఇంట్లో పురుగుల మందు తెచ్చిపెట్టుకుంటే దాన్ని తాగితే ఎంత ప్రమాదమో పాపం కూడా అంతే ప్రమాదం. అది తాగితే చచ్చిపోతావు పురుగుల మందు, పాపం చేస్తే ఆల్రెడీ చచ్చిపోయావు, కాకపోతే పేరుకి బ్రతుకున్నట్టున్నావు అంతే. అంటే నువ్వు కూడా ఏదో ఒక రోజు నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. అందరిలో బతుకున్నట్టు కనపడుతున్నప్పటికీ దేవుడు ఒక్కటే అన్నాడు పాపం చేసేవారి గురించి. ఏమన్నాడంటే, జీవించుచున్నా అన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడివే, ఆల్రెడీ చచ్చిపోయావు. నువ్వు ఎప్పుడైతే మరణంతో దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటకు వచ్చిందో నిత్య నరకానికి వెళ్ళిపోతావు అని దేవుడు రాయించాడు. పిల్లలు ఆలోచించండి. ఈరోజు ఎక్కువగా నటన ఎక్కువ సాగుతుంది. వాక్యం ఏం సెలవిస్తుందంటే, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం మొదట్లో ఒక చక్కటి మాట. 5వ అధ్యాయంలో 9వ వచనం చూసినా, 5వ అధ్యాయం 2-3 వచనాలు చూసినా, నీవు దుష్టత్వం చూచి ఆనందించే దేవుడు కావు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు, నటించేటోళ్ళు నీ సన్నిధి నిలవలేరయ్యా అంటున్నాడు. 9వ వచనంలో, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠం తెరిచిన సమాధి, దేవా వారి నీ మీద తిరగబడి ఉన్నారు, వారు నాలుగు తెచ్చకములాడుదురు, దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు అన్నాడు. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం మొదట్లో మనం చూసినప్పుడు అక్కడ కీర్తన గ్రంథంలో దావీదు గారు చక్కటి మాట ఏమంటాడంటే, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారు ఎచ్చకములాడు పెదవులతో ఒకరినొకరు ఏం చేస్తారంట, మోసం చేసుకుంటారంట, ఒకరికొకరు కీడు తెచ్చుకుంటారంట, ఒకరికొకరు పాపములు మునిగిపోయి ఉంటారంట. దేవా వారిని అపరాధులు తీర్చుము, వారికి నాశనం తెప్పి అని అక్కడ రాయబడి ఉంది. మీరు ఆలోచించండి పిల్లలు. ఇప్పుడు చాలామంది పాపములో మునిగిపోతూ, మాకు మా అయ్యగారు ఉన్నారుగా, మా కోసం ప్రార్థన చేసి అయ్యగారు ఉన్నారుగా, అంటే నువ్వు నీకు ఇష్టమైనట్టు బ్రతుకుతూ దేవుడికి దూరం అయిపోయినా మీ అయ్యగారు మీకు ప్రార్థన చేస్తే మీరు రక్షణ పడతారా? చెప్పండి పిల్లలు, ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటావో, నీతిగా ఉంటావో, అప్పుడు నువ్వు చర్చికి వెళ్తే ఉపయోగం ఉంది. పాపం చేస్తూ దేవుడికి దూరం అయ్యి మా అయ్యగారు ఉన్నారుగా పర్లేదని ఒక మనిషికి దగ్గర అయితే ఏంటి లాభం? నేను చెప్తున్నా, సేవకులని మీ అందరం మనుషులమే, ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, వాక్యం చెప్పినప్పుడు దానికి లోబడి దేవుడి దగ్గర అయితే మా ద్వారా మీరు బలపడతారు. మీరు పవిత్రంగా లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ మా దగ్గర వాక్యాలు వింటున్నప్పటికీ, మా అయ్యగారు ఉన్నారని మీరు చెప్పుకున్నప్పటికీ ఏ ఉపయోగం లేదు కదా పిల్లలు. ఆలోచించండి. వాక్యం విన్నప్పుడు మార్పు రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం చేస్తూ ఇచ్చలడు తిరుగుతూ నటిస్తూ కవరింగ్ చేసుకుంటూ పైగా మా అయ్యగారు ఉన్నారంటే నిత్య నాశనం, నిత్య నరకం తప్ప నీకు ఇంకా మరొక మార్గం లేదు.